తరువుల తెర సఫల భార గురుతగాంచు నింగివేగుచు అమృతము సంగు మేఘుడు ఉద్ధతులగారు బుధులు సమృద్ధి చేత జగతి నృపకర్తలకు నిధి సహజ గుణము. మంచి వాళ్ళు ఎవరైనా సరే ఎన్నైనా దానాలు చేస్తారు, ఎన్నైనా మంచి పనులు చేస్తారు. అవతల వాళ్ళకి చేసిన దానికి తిరిగి మాకు వాళ్ళు ఏమన్నా చేస్తారా అని ఆశించేటువంటి స్వభావం వాళ్ళకి ఉండదు. మంచి వాళ్ళకి తను సర్వస్వం కోల్పోయి తను తింటం మానేసి కూడా ఇంకోటి వెళ్తారు, కానీ నాకేమొస్తుంది వీళ్ళ వల్ల అని ఆలోచన వాళ్ళకు ఉండదు. అది ఎట్లాగూ అంటే తరువులు అనగా చెట్లు. అడవుల్లో చెట్లు మొలుస్తాయి, ఎవరు విత్తనం వేయలే, వాటంతటా అవి మొలుస్తాయి. ఆ మొలిచినటువంటి వృక్షాలు పెద్ద వృక్షాలు అవుతాయి. ఒక మామిడి చెట్టు అనుకుందాం, కొన్ని వేల పండ్లు ఇస్తుంది. ఆకుల కంటే పండ్లు ఎక్కువ కనపడతాయి. ఎవడో చూస్తాడు, ఆ మామిడి పళ్ళు మొత్తం కోసుకొని వెళ్తాడు, వాడు అమ్ముకుంటాడు, తింటాడు, ఎంతోమంది వల్ల డబ్బులు సంపాదిస్తాడు. ఇంత సంపాదిస్తూ ఉంటే ఆ మామిడి చెట్టు వీడి కాయలన్నీ కోసుకుపోయినాడే, నాకేమి లాభము అనే చెట్టు ఆలోచించదు. సరే, ఆ చెట్టు పెద్ద వృక్షం కావాలి అంటే మరి మేగుడు వర్షిస్తేనే కానీ వర్షం లేకపోతే చెట్టు పెరగదు. ఇంత మామిడి చెట్టుని కాయలు కాయటానికి కారకురాలని నేను కదా, నేను వర్షించాను కదా, నాకేమి లాభము అని ఆ మేగుడు ఆలోచించాడు. చెట్లు పెరగటానికి, మరి వృక్షం కావటానికి, మేగుడు వర్షించడానికి వెళ్ళి కూడా ఈ చెట్టన్నీ కూడా ఏమి తిరిగి ఆశ అంటూ లేవు. దాదాపు ఏ చెట్టు అయినా సరే తిరిగి ఆశపట్టలేదు. వర్షం లేకపోతే మనం బతకలేము. అందరినీ బతికించడానికి చెట్లు మరి మేగుడు ఎట్లా ఉపయోగపడుతూ ఉంటారో అట్లాగే మంచివాళ్ళు తిరుగు అపేక్ష లేకుండా మూగజీవులు ఉన్నాయి, ఎన్నో మూగజీవులు వాళ్ళు వస్తాయి. 4 కాళ్ళు ఉన్నాయి, జ్ఞానం లేదు, నోరు లేదు. మనకు 2 కాళ్ళు ఉన్నాయి, నోరు ఉంది, ఆకలి అయితే అడుగుతాం, వచ్చి చూస్తాయి. అటువంటి మూగజీవులకు ఆహారం పెట్టడం, తర్వాత మంచి పనులు చేయటం, ఆ వృక్షాలని మరి ఆ మేగుడిని చూసి మనం నేర్చుకుంటే మనకి ఎంతైనా మంచి అనేది వస్తుంది. మానవ జన్మ లాంటి జన్మ మళ్ళీ లేదు. జ్ఞానం కలిగిన జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మలో తెలుసుకోవాలంటే ఇటువంటి పద్యాల యొక్క అర్థాలు తెలుసుకోవాలి. ఇట్లా తెలుసుకొని మనం మంచిగా ప్రవర్తించి మంచిగా ఉంటే మనకి ఎప్పుడు మళ్ళీ ఉత్తమమైన జన్మ రావడానికి అవకాశం ఉంటుంది.